ఆ! ఏం పేరా బాపు? నా పేరు రాజు. ఏమైంది? మా డాడీ దానబోయిన సాయిలు. హ్మ్. వాళ్ళ కొడుకులం ముగ్గురం. హ్మ్. మా నాన్న 1994ల వడ్ల బ్రహ్మయ్య హ్మ్. వడ్ల బ్రహ్మయ్య వడ్ల బ్రహ్మయ్య, ఉల్లూరి వీరయ్య, హ్మ్. ఉల్లూరి నాగయ్య, ఉల్లూరి మల్లయ్య నలుగురిది జాగా మా నాన్నకు అమ్మిర్రు. ఏ సంవత్సరంలో మీరు? 1994. హ్మ్. 94లో అమ్మిర్రు. 94ల మీరు. 94లో అమ్మిర్రు. అమ్మిన తర్వాత మా నాయన ఇవన్నీ గుట్టలు, బోర్లు ఉండే హ్మ్. ఈ ల్యాండ్ మొత్తం. హ్మ్. ఈ చెట్లన్నీ సాగు చేసుకుంటూ కష్టపడుతూ ఒక ఆవు, ఒక దున్నపోతు నాగన్లతోటి ఈ భూమి దున్నుకునుడు. అది వర్షాకాలం వచ్చినప్పుడే ఈ జంగలంతా సాగు చేసుకుంటూ, దున్నుకుంటూ ఆందెము, పత్తి పెట్టుకుంటూ మా నాన్న వ్యవసాయం చేసిండు. హ్మ్. 94లో కొని చేస్తుంటే ఈళ్ళు అమ్మిన బ్రహ్మయ్య అనేటోళ్ళు మంచోళ్ళే. అప్పుడు పెద్ద మనిషి ఎనకటోళ్ళంతా మంచోళ్ళే. హ్మ్. బ్రహ్మయ్య అనేటాయన నేను సాయిల్‌కి అమ్మిన హ్మ్. అని పోయి ఎంఆర్ఓ ఆఫీస్‌ల 95ల రికార్డుకు నేను సాయిల్‌కి అమ్మిన అని ఎక్కిచ్చిండు. హ్మ్. జాయ్ ఎక్కేసిండు మీ పేరు మీద. ఎక్కిచ్చిండు. మా ఆ! నాన్న పేరు మీద ఎక్కిచ్చిండు. ఏమైందా మరి? ఎక్కించినంక ఏమైంది? చెప్తా. ఇగైతే బ్రహ్మయ్య అనేటాయన రాసిచ్చిండు కాగితము. మా వారసులకు గాని, ఎవలికి గాని చెందదు. నేను విక్రయించి ఇస్తున్నా నా భూమి అని నలుగురు అన్నదమ్ములం అని సంతకాలు పెట్టి మా డాడీ పేరు మీద ఎంఆర్ ఆఫీస్‌లో రికార్డ్‌కి ఎక్కిచ్చారు. హ్మ్. ఆ రికార్డు 95లో ఎక్కిచ్చిర్రంటే ఎప్పటిదాకా నాకు చూపిస్తుంది. ఇప్పుడు మొన్న రికార్డ్ తీస్తే 2001 దాకా చూయించింది. హ్మ్. 2001 దాకా చూపిస్తే అప్పటినుంచి మా డాడీ దున్నుతూనే ఉండు. మేము దున్నుతూనే ఉన్నాం. వర్షాకాలమే అయితది. గుట్టలు, బోర్లు కాబట్టి. తర్వాత 2004, 5ల ఎంఆర్ఓ ఆఫీసు ఆర్ఓఆర్‌లో చేసుకుంటా అని మా డాడీ ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోయిండు. పోతే పాస్‌బుక్కులు ఇయ్యమని పోతే పాస్‌బుక్కులు చేపించుకోనీకి పోయిండు. పోతే ప్రొసీడింగ్ ఇచ్చిర్రు. 2005, 6ల మా డాడీ పేరు మీద ప్రొసీడింగ్ ఇచ్చిర్రు. మా డాడీకి, మా అమ్మకు పాస్‌బుక్కులు ఇచ్చిర్రు. కొత్త పాస్‌బుక్కులు. అవి తీసుకొని వాళ్ళప్పుడు ఎనకటి ముసలోళ్ళు కాబట్టి తెలవది. మధ్యలో ఒకళ్ళు మోసం చేసిర్రు. వెంకటేశ్వరరావు అంటే ఆయన మా డాడీ తోటి పైసలు తీసుకొని, "పెద్ద మనిషి నువ్వు ఊకే ఎంఆర్ఓ చుట్టూ ఎందుకు తిరుగుతావు? నేను ఉన్నా గదా! చెప్తున్నావు గదా! నేను ఎక్కించుకొస్తా" అని ఆ పాస్‌బుక్కులు తెచ్చి మా డాడీకి ఇట్లా ఇచ్చిర్రు. ఇస్తే తీసుకొని ఒక ఏడాది, 2 ఏళ్ళు ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తుర్రో, ఏం కథనో 2007ల ఈ చౌడారం భూమిరెడ్డి ఆయన సర్పంచ్‌గా ఉండి ఈ ఎస్సీ, ఎస్టీ అని ఒక గ్రూప్ పెట్టుకొని ఒక 32 మంది పట్టాలు చేసుకొని వచ్చి ఈ ల్యాండ్ మీద అసైన్‌మెంట్స్ ల్యాండ్ అని ఈ మన చిన్నగోడూరు ఉప్రమేనోళ్ళు, చిన్నగోడూరు చామంతులోళ్ళు వీళ్ళందరి ఈ మన ఎల్లమ్మజాలు, జంగా సత్యనారాయణ వీళ్ళందరి ల్యాండ్‌లను వాళ్ళు కబ్జా పెట్టిర్రు. 2007ల కబ్జా పెట్టి ఇక్కడి చెట్లు, జంగల్ మొత్తం సాఫ్ చేసి ఇక్కడ ఒక 10 బోర్లేసిర్రు ఈ ల్యాండ్‌ల. ఎస్సీ వాళ్ళు ఫీల్డ్ అయిపోయిన గ్రూపా పెట్టుకొనొచ్చి, పట్టాలు చేసుకొనొచ్చి ఏస్తే నా భూమిలో సుఖం వేసిర్రు. నా భూమిలో సుఖం 2 బోర్లేసిర్రు. ఇక్కడనే. ఇక్కడ బోరేసిర్రు, మోటార్ పిడి చేసిర్రు, నడిపిచ్చిర్రు. ఎక్కడో బోరేసిర్రు. నేను వచ్చి ఆబ్జెక్షన్ చేసిన. చేసినాక వాళ్ళకి నేను చెప్పిన సమాధానం, నాది ఎల్లమ్మజాలే, నాది చౌడారమే. మీరు వచ్చిర్రు. కానీ నాకు అమ్మినోళ్ళు వడ్లోళ్ళు చౌడరపోళ్ళే. వాళ్ళ పేరు మీద ఉంది. మా నాన్నకు రికార్డుకు చేసుకుంటుండు. ఒకవేళ ఎక్కినా ఎక్కకున్నా వడ్లోళ్ళది మాదే. దీంట్లో మీరెందుకు వస్తారా అని వాళ్ళతోటి నేను ఫైట్ చేసి వాళ్ళ బోర్లు వాళ్ళు పీక్కపోయిర్రు. నేను ఇదంతా సాఫ్ చేసుకుంటూ కబ్జా మీదనే ఉన్నా. అప్పటి నుండి 94 నుంచి 2008 దాకా మా డాడీ చేసిండు. అయితే మధ్యలో ఈ వెంకటేశ్వరరావు అనేటాయనే కొంచెం పాస్‌బుక్‌లు రికార్డుకు ఆన్‌లైన్‌లో ఎక్కున్నాయి గానీ ఎక్కలేదని ఇలా మోసం చేసిర్రు. 2006ల మోసం చేసి ఈ వెనకటి ముసలోళ్ళు కదా! అన్యాయంగా వీళ్ళను చేసి ఈ వడ్లోళ్ళకు తె ఇప్పుడు ఉన్న వడ్లోళ్ళకు వాళ్ళ కొడుకులకు తీసుకొచ్చి మా డాడీకి రికార్డులు ఎక్కలేదని అందులో గ్యామ్లింగ్ చేసి ఎంఆర్ ఆఫీస్‌లో మోసం చేసి మనస్పార్థానికి గురి చేసిర్రు. ఎప్పుడు 2006, 7ల హ్మ్.
ఏళ్ళ చేసే వరకు అది ఒక మా చౌడారం భూమిరెడ్డి అన్నట్టు ఆయన అప్పుడు సర్పంచ్ ఆయనదే నడుస్తుంది. ఆయన ఏం చేసిండు, ఈ వెంకటేశ్వరరావు అంటేనే పైసలు తీసుకొని మోసం చేసిండు. మోసం చేసి ఆయనకు రికార్డుకి ఎక్కనియలేని సాయిల్కు ఆ పల్లెటూరుల వాళ్ళకి ఏమేరు కానీ భూమిరెడ్డి అనే సర్పంచ్ చెప్పి ఆ సర్పంచ్ వీళ్ళిద్దరు కలిసి కుమ్మక్కాయి వీళ్ళని అన్యాయం చేద్దాం ముసలోళ్ళని అని చౌడవరం గ్రామ పంచాయతీ గారికి పిలిపించుకొని మా డాడీని మా మమ్మీని పిలిపించుకొని జిరాక్స్ ఏమన్నారు ఏమన్నారు? పిలిపించుకొని ఇవి అంటే వీళ్ళు మోసం చేసినా గానీ బ్రహ్మాండ రికార్డ్కి ఎక్కించిండు అన్ని తెలుసు. ఈ వెనకటి ముసళ్ళకి ఏం తెలియదు. ఇవి డూప్లికేట్ పాస్బుక్లు అని తప్పుడు కాగితాలు అని మా డాడీని మా మమ్మీని 2 పాస్బుక్లు పట్టుకొని సౌడవరం గ్రామంలో భూమిరెడ్డి అన్నట్టు ఆయన ఈ వడ్లోళ్ళు అన్నట్టు ఆయన మోసం చేసి పేపర్కి ఇచ్చారు. పేపర్కి ఇస్తే దీనికి మనస్పార్థంగా గురై మా డాడీ గురై అంతా ఈ డేట్ ఉంటుంది, పేపర్ స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఈ టైంన గురై మానస్పాతంగా అప్ల బాధ ఇట్లా బోర్లేసి నన్ను ఇట్లా మోసం చేసిర్రు అని బాధతోటి ఒక నెల సుఖం గడవలే ఆత్మహత్య చేసుకుండు. ఆయన చేసుకుండా చేయలేదా మాకు తెలియదు. మా బావి కాడ పక్కపండి పుర్ల మందు డబ్బా పెట్టి మా డాడీ అక్కడ చనిపోయి ఉన్నాడు. దీనికి ఇది వడ్లోళ్ళు వీళ్ళు సౌడర పొల్లే కారణం. మేము 1 సంవత్సరం చేసుకోపోతే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఆయన పేరు ఏం పేరు ఉండే దేశెట్ సాయిల్ కొడుకు చేసుకుంటాడు. 1 సంవత్సరం మేము రాలేదు. 1 సంవత్సరం మాకు ఆరోగ్యం పడవ పెట్టినాం. మా భూమి అయితే మేము పడవ పెట్టినాం. 1 సంవత్సరం మేము చేసుకోలేదు. మాకు ఆరోగ్యం బాగాలేదు. మా బావకేమో చెయ్యి ఇరిగింది. ఈ బావకేమో కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తాకింది. మేము రాలేదు. మేము రానందుకు అయితే వీళ్ళకి అమ్మిరంట. మాకు అమ్మిన విషయం మాకు చెప్పాలిగా. నా పెళ్ళి 22 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సొంది మేము చేసుకుంటున్నాం. మేము చేసుకుంటుంటే వీళ్ళందరూ తెలిసినాక వాళ్ళతో వడ్డోళ్ళ దగ్గర కొన్నారంట. వీళ్ళు కొన్నారంట, పైసలు ఇచ్చిరంట. ఆల్రెడీ మేము కొనుక్కున్నాం. మాకు తెలియనియలేదు అసలు. వీళ్ళు తెలియనిస్తే వీళ్ళు తెలియనియరు అనేసి తెల్లందాక వచ్చి బోర్లు వేసిర్రు. అసలు ఈ ఊర్లో దేశెట్టి ఆనందం అనేది ఆయన బోరేసిర్రు. మాకు తెలియదు సార్. వచ్చినాం గుంతలు తీసినప్పుడు వచ్చి మా బావ వచ్చి ఆపించిండు. ఫోటోలు తీసిర్రు సార్. ఆపమంటే కూడా ఆపలేదు వాళ్ళు. ఆపినాక సార్ వాళ్ళు కూడా అక్రమంగా తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మేమేమన్నా అంటే మీకు పోలీస్ స్టేషన్ లో పెడితే హైకోర్టు దాకా పోతాం. మేము ఎట్లా నెగుతారో చూస్తాం. మీరు ఎట్లా గరీబోళ్ళమే కదా, ఏం చేస్తారో చూద్దాం మేము అని మాట్లాడుతున్నారు. ఒడ్లోళ్ళు ఆనందం అనేట ఆయన. మేము ముదిరాజ్ సార్. వాళ్ళు కూడా మా కోలమే, మా ఊరే. అయితే వీళ్ళు మాదిగోళ్ళకి అమ్మితే కూడా వాళ్ళు మమ్మల్ని బోర్లేసని చూసి ఆయన తెచ్చుకొని పోయారు. వాళ్ళు తీసుకుపోయారు. సరే బిడ్డ మీరు దున్నుకోరి మాదే తప్పు అని వాళ్ళు తీసుకొని పోయినాక వీళ్ళు వచ్చి మళ్ళీ దున్నుండింది సార్. ఎస్సీలు పోయిర్రు. మా భూమి అయితేనే కదా వాళ్ళు పోయిర్రు. మా వాళ్ళు లేకపోతే వాళ్ళు పోపోదురు కదా. మా మామ రికార్డుకి ఎక్కించుకున్నాడు. ఇట్లా చేసి ఏం లేదు సార్. మేము గరీబ్ వాళ్ళం. మా భూమి మాకు కావాలి. మాకు న్యాయం జరగాలి.